అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఏదీ నీ దారి. రచన ఆర్వి చలపతి గారు. ఇక కథలోకి వెళ్దామా? ఫాదర్ గారు ప్రభు సన్నిధి చేరుకున్నారు రామం అని పీటర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు నోట మాట రాలేదు. ఆయన వయస్సు 80 ఏండ్ల పైమాటే కాబట్టి తొందరగా పోయారని చెప్పలేం. కానీ ఆ వయస్సులోనూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉండేవారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే ఆ జ్యోతి మరికొన్ని జ్యోతులను వెలిగించి ఉండేది కదా అనిపించింది నాకు. మొదట నాకు ఫాదర్ ఎడ్విన్ గారు పరిచయమైంది పీటర్ ద్వారానే. అప్పట్లో నేను ఇంకా ఉద్యోగంలో చేరలేదు. విశ్వవిద్యాలయంలో నాతో పాటు చదువుకుంటున్న స్నేహితులను కలుసుకోవడం, ఒకరింటికి ఒకరు రావడం పోవడంలో కాలం గడుపుతుండేవాళ్ళం. పీటర్, జోసెఫ్, స్టాన్లీ అందరికన్నా సన్నిహితులు నాకు. ప్రతి క్రిస్మస్కు వాళ్ళ ఇళ్లల్లో ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం, సరదాగా వాళ్ళ కుటుంబంలో ఒకటిగా పండుగ వేడుకల్లో పాల్గొనడం, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలప్పుడు వాళ్ళను మా ఇంటికి పిలవడం తప్పనిసరిగా జరిగేది. కానీ నాకు మాత్రం ఎందుకో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళ పద్ధతికి, వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళ పద్ధతికి చాలా తేడా కనిపించేది. వాళ్ళ పండుగ రోజుల్లో వాళ్ళతో పాటు ఉదయాన్నే నన్ను కూడా చర్చికి తీసుకువెళ్ళేవారు. అక్కడి నుండి రాగానే ఇంట్లో విందు భోజనం అందరూ కలిసి కూర్చుని చేసేవాళ్ళం. పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నానన్న భావనే కలిగేది కాదు. అదే వాళ్ళెవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంత కలివిడిగా ఉండేవాళ్ళు కాదు. అయినా పాపం వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అందువలన మా స్నేహానికి ఏ విధమైన ఆటంకమూ ఏర్పడలేదు. ఆ రోజుల్లోనే నాకు మార్గరెట్కు నడుమ ప్రేమ అంకురించింది. స్టాన్లీ అక్క మార్గరెట్. మార్గరెట్కు నాకు 4 ఏళ్ళు తేడా. వాళ్ళ తల్లిదండ్రులకు మార్గరెట్, స్టాన్లీ ఇద్దరే సంతానం. వాళ్ళ నాన్న డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. ఇప్పుడు నాకు 24 ఏళ్ళు, మార్గరెట్కు 28 ఏళ్ళు. అప్పటి వరకు ఆమెకు 3 సంబంధాలు చూశారు. అందులో ఒకరికి మార్గరెట్ నచ్చలేదు, మిగిలిన వారు మార్గరెట్కు నచ్చలేదు. మనుషుల రూపాలను చూసి వాళ్ళ గుణగణాలను అంచనా వేయగలమా? ఈ నచ్చడం, నచ్చకపోవడం వేరే విధంగా ఆలోచించాల్సిన విషయం అనుకుంటాను అన్నాను ఓ రోజు మార్గరెట్ వాళ్ళ నాన్నతో. అది నిజమే. మనం వివాహం చేసుకోదలుచుకున్న వాళ్ళతో వారం 10 రోజులు గడిపితే కానీ వాళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేం. దురదృష్టవశాత్తు మన దేశంలో ఇతర దేశాలలాగా డేటింగ్ చేసే పద్ధతి లేదు అన్నాడు వాళ్ళ నాన్న డేవిడ్. డేటింగ్ చేసినంత మాత్రాన పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఆ వారం 10 రోజుల్లోనూ తమ ప్రవర్తనను మార్చుకొని తర్వాత తమ అసలు రూపం బయటపడితే ఏం చేయగలం అని వాదించింది మార్గరెట్. అయితే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి వేరే మార్గం ఏముందంటారు అడిగాను నేను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని నవ్వింది మార్గరెట్. ఆ నవ్వు నన్ను వివశుణ్ణి చేస్తుంది. ఎందుకో మార్గరెట్ నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. అంతకు మించి వేరే అభిప్రాయం ఏదీ లేదు. ఆమెను ఆరాధనగా చూసేవాడిని. నా కళ్ళల్లో భావాన్ని చదివినట్లు ఆమె కళ్ళు చిలిపిగా నవ్వుతుండేవి. మా ఇద్దరి మధ్య జరిగే ఈ చూపుల భావ ప్రకటనలు ఇతరుల దృష్టికి అందేవి కావు. ఒకరోజు బాగా వర్షం పడుతున్న సాయంత్రం వేళ వర్షం ధాటికి తట్టుకోలేక దగ్గరలోనే ఉంది కదా అని స్టాన్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో స్టాన్లీ ఇంట్లో లేడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరిదో పెళ్ళికి వెళ్ళారు. అరే, ముద్దగా తడిసిపోయావేమిటి అని నన్ను కూర్చోమని చెప్పి తువ్వాలు తెచ్చి నా తల తుడవసాగింది మార్గరెట్. అలా తుడుస్తున్నప్పుడు సన్నటి పరిమళం వస్తున్న ఆ వెచ్చని మెత్తని ప్రదేశానికి నా మొహం తగులుతుంటే హాయిగా ఉన్నట్టు అనిపించింది. అది కామోద్రేకం మాత్రం కాదు, ఏదో ఫలానా అని చెప్పలేని ఒక వింత అనుభూతి. తలను తుడవడం పూర్తి చేసిన మార్గరెట్ నా మొహాన్ని 2 చేతులతోనూ పట్టుకొని 2 క్షణాలు నా కళ్ళలోకి సూటిగా చూసింది. మరుక్షణం ఆమె మెత్తటి పెదవులు నా పెదవులతో కలిసిపోయాయి. నా చేతులు
అప్రయత్నంగా ఆమెను చుట్టేసి దగ్గరికి లాక్కున్నాయి. 5-6 క్షణాలు పరిసరాలను మర్చిపోయిన నేను ఉన్నట్టుండి ఆమెను బలవంతంగా వదిలించుకున్నాను. అప్పటికే నా శరీరం సన్నగా కంపిస్తోంది. తప్పు ఎవరిదని ఆలోచించలేదు. జరిగిన దానికి నేను బాధ్యుడినే కనుక తల వంచుకున్నాను. తప్పైపోయింది అన్నాను నంగి నంగిగా. మార్గరెట్ నవ్వి, ఏమంత తప్పు జరిగిందంటావు అని అడిగింది. నేను సమాధానం ఇచ్చేలోగానే హఠాత్తుగా నన్ను మళ్ళీ దగ్గరకు లాక్కుని నా పెదవులను సుతారంగా ముద్దు పెట్టుకుంది. కాసేపు నిస్సత్తువుగా కూర్చుండిపోయిన నేను ఉన్నట్టుండి లేచి మార్గరెట్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వేగంగా బయటపడ్డాను. ఆ రాత్రంతా నేను నిద్రపోనేలేదు. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడిపోయాను. ఆ సమయంలో స్టాన్లీ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అన్న భయం ఒకవైపు, ఆ వెచ్చని తీయని అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనే ఆరాటం ఒకవైపు. ఈ ఆలోచనలతో నేను 2 రోజుల పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళనే లేదు. 3వ రోజు స్టాన్లీ వెతుక్కుంటూ వచ్చాడు. ఏరా, 2 రోజులుగా ఏమైపోయావు? ఈరోజు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. నిన్ను తీసుకెళ్దామని వచ్చాను, బయలుదేరు అన్నాడు. మౌనంగా బట్టలు మార్చుకుని వాడి వెంట నడిచాను. ఆహుతులు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళకి పరిచర్యలు చేయడం, పలహారాల ప్లేట్లు, కాఫీలు అందించడం లాంటి పనుల్లో నేను నా మిత్రులు పాల్పంచుకున్నాం. అందరూ వెళ్ళిపోయాక డేవిడ్, ఆయన భార్య కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. పీటర్ను, జోసెఫ్ను వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలి వస్తానని స్టాన్లీ కూడా వెళ్ళిపోయాడు. మా ఇల్లు దగ్గరే కనుక నన్ను మాత్రం తను వచ్చేదాకా ఉండమని చెప్పి వెళ్ళాడు. నేను, మార్గరెట్ మాత్రం మిగిలాం. నేను మాట్లాడకుండా తల ఉంచుకొని కూర్చున్నాను. రామం, నువ్వు మా మతం పుచ్చుకుంటావా? హఠాత్తుగా అడిగింది మార్గరెట్. నేను ఉలిక్కిపడ్డాను. అటువంటి ప్రస్తావన వస్తుందని ఊహించలేదు నేను. నేను మౌనంగా ఉండటం చూసి, నేను వద్దా నీకు అనునయంగా అడిగింది. ఆ రోజు జరిగింది కేవలం వయస్సు పొంగు వల్ల అనుకున్న నాకు, ఆమె నిజంగానే నన్ను కోరుకుంటోందని తెలియగానే గుండెలోంచి ఆనందం పొంగుకొచ్చింది. మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని అడిగాను. నాకన్నా 4 ఏళ్ళు పెద్దదైన ఆమెను ఏకవచనంలో పిలవడానికి జంకుగా అనిపించి, కాబోయే భార్యను ఎవరైనా మీరు అని పిలుస్తారా? చిలిపిగా అడిగింది మార్గరెట్. కాస్త ధైర్యం చేసి, కాబోయే భర్తను మాత్రం ఏకవచనంలో పిలుస్తారా అన్నాను. ప్రేమికుల నడుమ అటువంటి మన్ననలు ఉండవు కదా. నా చేతులను పట్టుకొని తన నడుం చుట్టూ వేసుకుంటూ అందామె. మొదటిసారి ఉన్న భయం ఆ రోజు కలగలేదు నాకు. ఇక ఆపుకోలేక ఆమెను దగ్గరికి లాక్కొని బుగ్గల మీద, పెదాల మీద మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. రోజులు గడిచే కొద్దీ మా బంధం బలపడసాగింది. అయితే ఎవరికీ మా గురించి అనుమానం కలిగేలా ప్రవర్తించలేదు మేము. నాకు ఉద్యోగం అంటూ ఏమీ లేకపోవడంతో మా వివాహ విషయంలో ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. మార్గరెట్ కూడా తొందరపడలేదు. ఆ రోజు సెలవు రోజు కావడంతో నాన్న, 2 చెల్లాయిలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందరం కూర్చుని టీవీలో ఏదో భక్తి సినిమా వస్తుంటే చూస్తున్నాం. ఆ సినిమాలో చాలా విషయాలు అసహజంగా కనిపించసాగాయి. నారదుడు పెట్టిన తగవుతో లక్ష్మీ, పార్వతి, సరస్వతి తమలో తాము ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి పంతాలకు పోతారు. ఈ ఎక్కువ తక్కువ తారతమ్యాలు, రాగద్వేషాలు మనుషులకు లాగే దేవతలకు ఉంటే వాళ్ళు మనకన్నా ఏ విధంగా గొప్పవాళ్ళు అవుతారు అన్నాను నేను. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంది. దేవతలు కోపతాపాలు ప్రదర్శించినా అవి లోక కళ్యాణార్థం వాళ్ళు ఆడిన నాటకంగానే చూడాలి. ఏ దేవతల కోపమైనా మరో దేవతకి కీడు చేసినట్టు విన్నామా అన్నారు నాన్నగారు. లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వదిలొచ్చేస్తే ఆమెను వెతుక్కుంటూ మహావిష్ణువు తిరుమలగిరులపైకి వస్తాడు కదా. అందులో నేను పూర్తి చేయక మునిపే అమ్మ అందుకుంది. అందులోనూ వకుల పూర్వజన్మ వృత్తాంతము, వేదవతి పునర్జన్మ వృత్తాంతము ముడిపడి ఉందని తెలుసా? మిడిమిడి జ్ఞానంతో మన పురాణాలను మనమే తేలిక చేసి మాట్లాడకూడదు అంది. వేదశాస్త్రాలు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం. అల్పబుద్ధితో జ్ఞానదాతనే సల్పకు పరిహాసం అని రాగం తీసింది పెద్ద చెల్లెలు పద్మ. నేనేమీ పరిహాసం చేయడం లేదు.
చేసేవాళ్ల గురించి చెప్తున్నాను. ఈ సినిమాల్లో కొంతమంది దేవతలను పిరికివాళ్లుగా, ఒక్కోసారి వెకిలివాళ్లుగా చూపిస్తుంటారు. ఆ సినిమాలన్నీ మీలాంటి వాళ్ళ వల్లే కదా పెద్ద పెద్ద లాభాలు సంపాదించేది. పత్రికల్లో చూడరాదు, దేవుళ్ళని అపహాస్యం చేస్తూ కార్టూన్లు, వాటిని చూసి కడుపుబ్బ నవ్వుకున్నామని పాఠకులు ఉత్తరాలు. మనస్ఫూర్తిగా చెప్పండి, వేరే ఏ మతం వాళ్ళైనా వాళ్ళ దేవుళ్ళని అపహాస్యం చేస్తూ కార్టూన్లు వేయడం, సినిమాలు తీయడం చేస్తున్నారా? ఎవరైనా చేసినా ఊరుకుంటారా? మన వాళ్ళకే తగిందది. ఏది వేరే ఏ మతం దేవుళ్ళనైనా ఇలా కమెడీనిగా చిత్రీకరిస్తూ ఒక సినిమా తీయమనండి, లేదా ఒక కార్టూన్ గీయమనండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలవరాలు జరుగుతాయో, ఎన్ని నిరసనలు వెలువడతాయో చూద్దురుగాని అన్నాను ఆవేశంగా. ఉన్నట్టుండి మతాల మీద నీకు ఇంత అవగాహన ఎలా ఏర్పడిందో? ఎవరి ప్రభావమో అంది చిన్న చెల్లెలు శాంతి. ఎవరి ప్రభావమో కాదు, తార్కికంగా ఆలోచించమంటున్నా అన్నాను కోపంగా. 2 రోజుల తర్వాత పీటర్ను కలిసినప్పుడు చెప్పాను, పీటర్, నేను మీ మతం పుచ్చుకుందాం అనుకుంటున్నాను. పీటర్ నా వైపు అపనమ్మకంగా చూశాడు. మీ పెద్దవాళ్ళకు తెలుసా అని అడిగాడు. ఇది నాకు సంబంధించిన విషయం, నేను వేరే ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు అన్నాను. మనం ఫాదర్ ఎడ్విన్ గారి దగ్గరికి వెళ్దాం, ఏం చేయాలో ఆయన నీకు వివరంగా చెప్తారు అని నన్ను తీసుకువెళ్ళి ఫాదర్ గారికి పరిచయం చేశాడు పీటర్. నాకు ఆయన్ని చూడగానే గౌరవం కలిగి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను. పీటర్ విషయం చెప్పగానే ఆయన భ్రుకుటి ముడిపడింది. నువ్వు ఏదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో పీటర్, నేను ఇతనితో మాట్లాడతాను అన్నారు ఫాదర్. పీటర్ నా భుజం తట్టి సెలవు తీసుకున్నాడు. బాబు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అడిగాడు ఫాదర్. ఆర్ట్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాడండి అని చెప్పాను వినయంగా. నీకు తోడబుట్టిన వాళ్ళు? నేనొక్కడినే మగ సంతానం, నా తర్వాత 2 ఆడపిల్లలున్నారు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. ఒక మాట సూటిగా చెప్పు, మా మతంలో నిన్ను అంతగా ఆకర్షించిందేంటి? నేను మౌనంగా ఉన్నాను. నాకేం తెలుసని. పోనీ మీ మతంలో నీకు నచ్చని అంశం ఏంటి మళ్ళీ అడిగాడు ఫాదర్. ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అయినా మా వాళ్ళల్లో ఉన్న మూఢనమ్మకాలు ఇంకా పూర్తి చేయలేకపోయాను. ఇంకా ఏం చెప్పాలో నీకే అర్థం కావడం లేదన్నమాట. మూఢనమ్మకాలు ఇతర మతాల్లో లేవనుకుంటున్నావా సూటిగా అడిగారు ఆయన. నువ్వేం చదివావు? ఇప్పుడే ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశా, ఉద్యోగాల వేటలో ఉన్నాను. అంటే ఇంకా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేదనేగా. అప్పుడే అంత స్వతంత్రించి మతం మార్చుకునే నిర్ణయానికి వచ్చావంటే బలమైన కారణం ఉండాలే. నేను మౌనంగా తల ఉంచుకున్నాను. ఏదైనా ప్రేమ వ్యవహారమా? నేను మాట్లాడలేదు. ఆ అమ్మాయి క్రిస్టియన్ మతానికి చెందినదా? తల ఊపాను. నువ్వు మతం మారకుంటే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదా? వాళ్ళ పెద్దలు ఒప్పుకోరని సందేహం అన్నాను. అంటే వాళ్ళ పెద్దవాళ్ళను ఒప్పించడం కోసం ఆ అమ్మాయి నిన్ను మతం మారమందా? మీ పెద్దవాళ్ళను ఒప్పించడానికి నువ్వేం చేయబోతున్నావు? ఆ అమ్మాయికి పెద్దవారి మీద ఉన్న గౌరవం నీకు నీ తల్లిదండ్రుల మీద లేదనుకోవచ్చా సూటిగా అడిగారు ఆయన. వాడైన అమ్ముల నా మనస్సును తాకిందా ప్రశ్న. నా తల్లిదండ్రుల మీద నాకు గౌరవం లేదా? ప్రేమ గుడ్డిది అనుకోవడానికైనా మార్గరెట్ను నిజంగా ప్రేమించానా? ఆమె నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. అందమైన దేన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది సహజమే కదా. అది ప్రేమ అవుతుందా? బహుశా ఆమె నన్ను ప్రేమించుండొచ్చు. కేవలం పెదవుల రుచి చూసి తనను ప్రేమిస్తున్నట్టు భ్రమపడ్డానా? కేవలం ఆ అమ్మాయి కోసం నువ్వు మతం మారాలని అనుకుంటున్నావు, అవునా అడిగాడు ఫాదర్. అలా కాదు తడబడ్డాను. నువ్వు మీ మత గ్రంథాలు చదివావా? పోనీ బైబిల్ని ఎప్పుడైనా స్టడీ చేసావా? వివేకానందుని ఉపన్యాసాలు చదివావా? వివిధ మతారాధనలన్నీ భగవతత్వాన్ని తెలిపే వివిధ మార్గాలని చెప్పారాయన. ఏ మతాలు మూఢనమ్మకాలను సమర్థించవు. అన్ని మతాల్లోనూ మూఢనమ్మకాలు ఉంటాయి. నువ్వు ఒక మతానికి చెందినవాడివి కావడంతో నీకు అందులోని కొన్ని నమ్మకాలు మూఢంగా కనిపిస్తున్నాయి. ఇతర మతాల్లోని మూఢనమ్మకాల గురించి నీకు తెలియదు.
తెలిసినా నువ్వు వాటిని విమర్శించకూడదు. అలా చేస్తే నువ్వు పరమత ద్వేషివి అంటారు. భగవంతుణ్ణి ఆరాధించడానికి కొన్ని సమూహాలు కొన్ని పద్ధతులను ఎన్నుకుంటాయి. పాము, సాలెపురుగు, ఏనుగు, బోయవాడు వాళ్ళ పద్ధతుల్లో శివుణ్ణి పూజించినట్టు చదువుకోలేదా నువ్వు? మాంసం తెచ్చి ప్రసాదంగా అంటే అదే నైవేద్యంగా పెట్టాడని తిన్నడిని ఆగ్రహించాడా ఆ శివుడు? వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో కలుస్తున్నట్టు వివిధ భావాలతో మనం అవలంబించే ఆరాధనా మార్గాలు సరైనవైనా వక్రమైనవైనా అవి సర్వేశ్వరుడిని చేరుతాయి. యేసు పుట్టక మునుపు క్రైస్తవ మతం లేదు. బుద్ధుడి పుట్టక మునుపు బౌద్ధ మతం లేదు. హిందూయిజం అన్నది ఒక్క మతం కాదు, అన్ని మతాల కలయిక. అందుకే హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులయ్యారు. మొదట ఈ మతాలకు ముందు ఉన్నదంతా ఒక ధర్మం మాత్రమే. ఆ ధర్మాన్ని అవలంబించడానికి కొందరు ఎన్నుకున్న మార్గాలు కొన్ని మతాల ఆవిర్భావానికి దారితీశాయి. ఎవరైనా మా మతంలోకి మారతామంటే వారిని ఆహ్వానించి ప్రోత్సహించడం నా కర్తవ్యమే. దాన్ని నేను కాదనలేదు. అయితే ఏ మతం గురించి అవగాహన లేకుండా కేవలం స్వార్థం కోసం ఒక మతంలోంచి మరో మతంలోనికి మారడం కన్నతల్లిని త్యజించి ఇంకో స్త్రీని తల్లిగా స్వీకరించడం వంటిది. ముందుగా నీ మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకో. తర్వాత నీకు ఉత్తమమైనదని తోచిన మతాన్ని గురించి అధ్యయనం చేయి. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం సరైనదిగా ఉంటుంది, హర్షించదగినదిగా ఉంటుంది. అదేది చేయడానికి నీకు ఓపిక లేకుంటే కనీసం ఒక విషయాన్ని నమ్ము. మనం ఏ దేవతారూపాన్ని అర్చించడానికి ఇష్టపడతామో అలాంటి స్థిరమైన శ్రద్ధను భగవంతుడే కలిగిస్తున్నాడు. నువ్వు నీ తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టినందుకు మొదట నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. 2 చెల్లెళ్ళు అంటున్నావు. నీ దారి నువ్వు చూసుకుంటే వాళ్లకు రేపు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఎవరో అపహాస్యం చేస్తున్నారని నువ్వు నీ దేవుళ్లను ద్వేషించకు. నిజానిజాలు తెలుసుకో. తర్వాత ఏ నిర్ణయానికైనా రా. నువ్వెప్పుడొచ్చినా స్వాగతమే. అయితే నిజమైన క్రిస్టియన్గా ఉండాలి, లేదా నిజమైన హిందువుగా ఉండాలి, లేదా చిత్తశుద్ధి కలిగిన ముస్లింలాగానే ఉండాలి. ఆయన చెబుతుంటే నా కళ్లకు కమ్మిన పొరలు విడిపోయినట్టయింది. మతం మారడం అంటే మాటలు కాదు. మన స్వార్థం కోసం మతం మారడం అంటే ఆ 2 మతాలకు మనం ద్రోహం చేస్తున్నట్టే అని అర్థమైంది. ఫాదర్ ఎడ్విన్ గారి వైపు చూశాను. నాకిప్పుడు ఆయన ఒక క్రైస్తవ ఫాదర్గా కాకుండా అపర యేసుక్రీస్తులా, ఆదిశంకరాచార్యుల్లా, మహమ్మద్ ప్రవక్తలా కనిపిస్తున్నారు. నేను మార్గరెట్ పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకున్నా చివరికి అంగీకరించక తప్పలేదు. ఏ మత సాంప్రదాయము పాటించకుండా మేము రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాం. మా పేర్లు మార్చుకోలేదు. మేమిప్పుడు ఏ మతానికి చెందని వాళ్ళం. మాకిప్పుడు ఏ మతమైనా సమ్మతమే. దేవుడు మాత్రం ఒక్కడే. అతని పేరు రాముడు, అతని పేరు జీసస్, అతని పేరు అల్లా, అతని పేరు సిద్ధార్థుడు, అతని పేరు. మేమిద్దరము పనిచేస్తున్న అనాథ శరణాలయమే మా దేవాలయం. ఇక్కడ ఎందరో రాముళ్ళు, జీసస్లు, అల్లాలు ఉన్నారు. అందరూ దేవుళ్ళ సేవలో మా జీవితాలను సఫలం చేసుకుంటున్నాం. లెట్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అనుకున్నాను ఫాదర్ని తలుచుకొని. సర్వాంతర్యామి, సర్వనామధేయుడు అయిన భగవంతుని తలుచుకొని ప్రార్థిస్తూ. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.